ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. లింగ అసమానత సమస్యలు ఎదుర్కొనేందుకు నూతన చైతన్యం 4.0. డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు స్పష్టం. కార్పొరేటర్లకు దాసోహంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య విమర్శ. రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పెద్దాపురి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన కాకినాడ సాధ్యం. ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే లింగ అసమాన్యత సమస్యలు ఎదుర్కొనేందుకు నూతన చైతన్యం 4.0ను మార్పు కోసం ముందడుగు. వికసిత గ్రామీణ భారత్ దిశగా సమ్మిళిత వృద్ధికి, ఆర్థిక సాధికారతకు మహిళలే ముందుండాలనే నినాదంతో జిల్లా స్థాయిలో జెండర్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు అన్నారు. నూతన చైతన్యం 4.0 ప్రచారాన్ని మంగళవారం న్యూఢిల్లీ నుంచి వ్యవసాయ మరియు రైతు సంఘం సంక్షేమ గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వర్చువల్ గా ప్రారంభించిన కార్యక్రమానికి కాకినాడ గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం నుంచి ఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు జిల్లా సమాఖ్య సభ్యుల సిబ్బందితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లింగ సమానత్వ సమస్యలను ఎదుర్కొనే లక్ష్యంతో ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు నూతన చైతన్యం 4.0 మార్పు కోసం ముందడుగు. వికసిత గ్రామీణ భారతదేశగా సమ్మిళిత వృద్ధికి, ఆర్థిక సాధికారతకు మహిళలే ముందుండాలనే నినాదంతో జిల్లాలో లింగ సమానత్వంపై ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో ఏపీడీ ఎంఎం జిల్లాని, డిపిఎంలు, అన్ని మండలాల జిల్లా సమాఖ్య సభ్యులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు. కాకినాడ నగరానికి విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వల్లే రాష్ట్రంలో కుల గణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా జనరల్ బాడీలు, వర్క్షాపులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ఇప్పుడు ఉదయం 10:30 సమయానికి మన ఎన్జిఓలో జరుగుతుంది. దాని ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు వచ్చి ఉన్నారు. ఆయన మీ పరిచయం చేస్తున్నాను. అలాగే జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి పప్పాదినారాయణ గారు,
కామెడీ జి ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. మన గోదావరి నది ఎట్లయితే వంపులు సొంపులు తిరిగి వయ్యారంగా పరవళ్ళు తొక్కుతూ పారుతుందో అట్లా నిన్న సిఐఏ సదస్సులో కూడా నిధులు 20 లక్షల కోట్ల పైచులకు అట్లా మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పి ప్రకటించారు. నిజమేనా? 20 లక్షల కోట్లు వచ్చాయా? 2014 నుంచి 2019 మధ్యలో కూడా 3 సదస్సులు జరిగాయి. మీరు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్లోబల్ సదస్సు ఒకటి జరిపారు. అప్పుడు 2014 నుంచి 2019 వరకు 20 లక్షల కోట్లు వచ్చాయి. 2019 నుంచి 2024 వరకు 20 లక్షల కోట్లు వచ్చాయి. ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 25-20 లక్షల కోట్లు ఇప్పుడు డబ్బులు వచ్చాయి. అంటే రాష్ట్రానికి ఈ లెక్కన 15 సంవత్సరాల్లో 60 లక్షల కోట్ల నిధులు పారిశ్రామిక రంగం డెవలప్ చేసి వరదలైపారాయి. దాని తర్వాత 20 లక్షలు 60 లక్షల మందికి ఉపాధి కల్పించామనే పొత్తులో ప్రకటిస్తున్నారు. ఇంత హంబక్ ఒట్టి బోగస్ తప్పుడు ప్రచారాన్ని చేయడం తప్ప వాస్తవ రీతిలో ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? పరిశ్రమలు వచ్చింటే ఎక్కడ ఏ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేశారు? మేము అడుగుతా ఉన్నాం. 2014 విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు ఏమైంది? దొనకొండ పారిశ్రామిక వాడ ఏమైంది? కాకినాడ సెజ్జు ఏమైంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయనగరంలో ఫెల్లో ఎరేస్ కంపెనీలు 24 మూతబడ్డాయి. అవి ఏమైనా తెరిపించారా? స్పిన్నింగ్ మిల్లులు కానీ లేకపోతే చక్కెర పరిశ్రమలు కానీ ఏ ఒక్క పరిశ్రమైనా ఈ రాష్ట్రంలో తెరిపించారా? ఏ ఒక్కటి చేయకుండా వరదలై పారుతాయని చెప్పేసి ప్రకటించారు. అదేమని గట్టిగా మాట్లాడితే ఆయన కొత్త పరిశ్రమలన్నీ వస్తాయి. పాతది విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది విద్యార్థుల ప్రాణాల బలిదానంతో 10 సంవత్సరాల పాటు వీరోచితమైన పోరాటంతో అనేక కేసులు, జైళ్లు, నిర్బంధాలు, 68 మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల పదవి త్యాగంతో 2 లక్షల ఎకరాలు రైతుల యొక్క పొలాలు త్యాగంతో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మూత వేస్తూ ఉంటే సహజ మరణం చెందేటట్టు పాలక వర్గాలు వీరు అధికారంలో ఉంటే వారు మాట్లాడతారు, వారు అధికారంలో ఉంటే వీరు మాట్లాడతారు. మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నేను జూలు దిరిస్తానన్నాడు. జూలు దిరిస్తలేదు, ఆ పరిశ్రమను కాపాడడం లేదు. 2014-2019 మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ స్టీల్ ప్లాంట్ మేము రన్ చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. నిన్న ఎలక్షన్స్లో పోటీప్పుడు మేము నిలబెడతాం, కూటమి ప్రభుత్వం వస్తేనే ఇది నిలబడుతుంది అన్నారు. మీకు ఇప్పుడు ఎవరన్నా అబ్జెక్షన్ చెప్పారా? తమిళనాడులో స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది, ప్రైవేటీకరణ కాలేదు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు. ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు. మరొక రాష్ట్రంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటీకరణ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఆ ప్రతిపక్ష అధికార పార్టీలకు సమర్థించేటువంటి పాలక పక్షాలు కానీ అన్ని మూకుమ్మడిగా నరేంద్ర మోడీ జై అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నజప్ప, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టె శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. మాధవపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ యువ నాయకుడు రంగనాథ్ కూటమి నాయకులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమం మాధవపట్నం గ్రామంలో నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చందాజప్ప గ్రామంలో అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు అందించారు. రైతులకు పంచసూత్రాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందుతున్న పథకాలపై లబ్ధిదారులకు వివరించారు. అలాగే గ్రామంలో కార్యకర్తల పనితీరుపై గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు సమాధానమిస్తూ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేష్ నాయకులు అందుబాటులోనే ఉంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ, ఏవో, అగ్రికల్చర్ సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కాకినాడ నిర్మాణంలో ప్రజల సహకారమే కీలకమని మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన సర్కిల్ 5, 7, 11, 12 పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పర్యటన సందర్భంగా కమిషనర్ స్థానికులతో ముచ్చటిస్తూ ఇంటింటికి పారిశుద్ధ్య కార్మికుల సమయానికి చేరుతున్నారా, చెత్త సేకరణ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను స్వయంగా విచారించారు. చెత్త వర్గీకరణపై అవగాహన కల్పిస్తూ తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వటం నగర పరిశుభ్రతకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. కార్మికులు రాని రోజుల్లో చెత్తను రోడ్లపై వేయటం పూర్తిగా మానుకోవాలని, ఇంట్లోనే నిల్వ చేసి
తదుపరి రోజు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన కాకినాడ కోసం ప్రజల భాగస్వామ్యమే ప్రధాన శక్తి. ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించినప్పుడే పరిశుభ్ర నగర లక్ష్యం నిజమవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. రెండోది ఏదైతే మనం పాయింట్స్ పెట్టామో ఆ పాయింట్ని వేసిన బాగుంటుంది తప్పింది వేరే వేరే పాయింట్ వల్ల ఇబ్బంది అవుతుంది. అది మూడోది ఏంటంటే మన ఇల్లుని శుభ్రం చేసుకునే సమయంలో ఎంత నీట్గా ఉంటామో వీటిని కూడా ఆ విధంగా నిర్వహించిన విధంగా చూడటం ఒకటి. మూడోది ప్రజలకు అవేర్నెస్ అంటే కొన్ని చోట్ల ఈ టీ క్యాంటీన్స్ లేకుంటే కొన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేస్తున్న ఆ ప్లాస్టిక్ గ్లాసుల్ని పెద్ద డబ్బాలో వేయవలసిందిగా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే ముఖ్యంగా ఆ కార్పొరేషన్కి ప్రజలను కూడా సహకరించి మీ యొక్క ఎక్కడైనా ఏదైనా రోజు మన శానిటేషన్ అయితే డోర్ టు డోర్ కలెక్షన్ చేసి ఇబ్బంది రాకపోయినట్లయితే మనకు ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ ఇంటికి వచ్చి ఈ శానిటేషన్ సంబంధించి కూడా మనం తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు కూడా మనం యూజ్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ మెటీరియల్ కానీ చూడటం ఒకటి. క్లీన్ కాకినాడ, స్వచ్ఛ కాకినాడ అనే సంకల్పంతో మనం అంత ముందుకు వస్తుంది కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించిందిగా మీ అందరినీ కోరుతున్నాను. సిపిఐ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలో పార్టీ శ్రేణులంతా తరలి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక ఎన్జీఓ హోంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కార్యదర్శి కె బోడకొండ అధ్యక్షతన జరిగింది. అంతకుముందు స్థానిక ఆనందభారతి గ్రౌండ్ నుండి పార్టీ శ్రేణులు ప్రదర్శనగా బయలుదేరి ఎన్జీఓ వరకు వెళ్లారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్టీ శతాబ్దిక పోరాటగాథలు, కార్మిక రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత, రైతులు, విద్యారంగానికి చేసిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావటం లేదన్నారు. సిపిఐ పార్టీ వార్షికోత్సవాలు పురస్కరించుకుని యావత్ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విస్తృత సామాజిక రాజకీయ ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుడుతుందని తాటిపాక మధు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొద్ది మంది కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ ప్రపంచ కోటీశ్వర్ల ప్రయోజనాలకు సేవలందించే విధానాలు కేంద్ర రాష్ట్రం రెండూ అమలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సహజ వనరులను బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి నెట్టవేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన అవసరం అత్యంత అవసరమైందని పేర్కొన్నారు. కగర్ ఆపరేషన్ పేరుతో సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ పార్టీ వార్షికోత్సవాలు పురస్కరించుకుని యావత్ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విస్తృత సామాజిక రాజకీయ ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుడుతుందని తాటిపాక మధు అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, బొబ్బుల శ్రీనివాసరావు, పప్పు ఆదినారాయణ, శాఖ రామకృష్ణ, ఏ భవానీ, సిపిఐ సీనియర్ నాయకులు కిర్లా కృష్ణారావు, చింతపల్లి సుబ్బారావు, మున్సిపల్ కిషోర్, టి అన్నవరం, రైతు సంఘం జిల్లా నాయకులు నక్కా శ్రీనివాసరావు, కొమర్తి శ్రీను, కేశవర్ పాపలరాజు, చింతపల్లి సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై బాబీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ స్టాలిన్, బిట్టు లక్ష్మీనారాయణ, ప్రజానాట్య మండలి మడగల రమణ, జట్ల సంఘం పి త్రిమూర్తులు, రామకృష్ణ కుమారి, లోవరత్నం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ నాయకులుగా ఉన్న నేను కానీ, కిర్ల కృష్ణారావు గారు కానీ, పి సత్యనారాయణ కానీ, తోకల ప్రసాద్, మేమందరం కూడా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ముఖ్యంగా పార్టీకి ఎప్పుడు కూడా మన కార్మిక వర్గ పార్టీగానే ఈ జిల్లాలో ప్రధానంగా ఉంది. ఒకటి రాజమహేంద్రవరం జట్ల లేబర్ యూనియన్, కాకినాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, అమలాపురం రాజోలు తాలూకాలో ఉన్న రైతు వ్యవసాయ కార్మిక సంఘం, ఇటు రామచంద్రపురం, ఇలా ప్రధానంగా మనం కార్మిక వర్గ సభ్యులుగానే మనం ఉంది, కార్మిక సభ్యత్వంలోనే మనం ఉన్నాం. ఈరోజు జిల్లా విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే విద్యార్థి యువజన రంగాలు బలహీనంగా ఉన్నా, జిల్లా విడిపోయిన తర్వాత భరత్గా మన నిర్మాణాన్ని తక్కువ కావడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒక యువనేత మన విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమాల్లో తనకంటూ ముద్ర వేసుకొని ఆనాడు విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ పనిచేసిన ఆనాటి ఉమ్మడి ఏపీ ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా
జి ఈశ్వరయ్య గారు సక్సెస్గా సాధించిన విషయం మీ అందరూ తెలిసింది. దాని తర్వాత ఏమైనా వచ్చిన తర్వాత మేమందరం ఆయన కింద ఆయన కొనసాగిగా ఉండి మేమందరం కూడా పనిచేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ పాలన వలన రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నా కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు పరుస్తూ రైతులకు ప్రజలకు అండగా నిలుస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతన్న నీకోసం కరపత్రాలను వర్మ ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ రైతులకు ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తున్న చంద్రబాబు నాయుడే నిజమైన రైతు పక్షపాతి అని కొనియాడారు. వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు రైతుల కోసం ఏదైనా నీటిపారుదల ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడా లేదు. రూపాయి ఇచ్చారా? ఎక్కడా లేదు. వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు. అంటే రైతు పక్షపాతి చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టుల నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం. వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఇవాళ ప్రజాప్రతినిధులని డోర్ టు డోర్ వెళ్ళమన్నారంటే మేము వెంటున్నాం. మీకేం కావాలి ఈ ప్రభుత్వాన్ని అడగండి, ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు అడగకుండానే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే 2 పంటలకి జగన్మోహన్ రెడ్డి ఆపేసిన పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేశారు. 2 పంటలు సస్యశ్యామలంగా పండుతూ ఉన్నాయి. అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాగలనాడు ఇచ్చారు, అదేవిధంగా పురుషోత్తపట్నం ఇచ్చారు, పుష్కర ఎత్తుపాతల పథకం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతా ఉన్నా, నువ్వు ఏదైనా ఈ జిల్లాకు కానీ 1 రూపాయి చేసావు, ఈ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్లో? ఎక్కడా లేదు. పేరుకి ప్రకటించడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. వేరే ధాన్యం కొనుగోలు, ఇదివరకు జగన్ పరిపాలనలో బేరీయే చెప్తున్నా మీకు, ధాన్యం అమ్ముతే ఆ రైతుకి మొదటి పంట అమ్మితే 2వ పంటలో ధాన్యం డబ్బులు ఇచ్చి, ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం ఈవేళ అమ్మితే 15 రోజుల్లోపు డబ్బు రైతు ఖాతాలో పడే పరిస్థితి, గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి. ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది. రైతు పక్షపాతి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకి సహకారం అందిస్తున్న ఏకైక నాయకుడు ఇవాళ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే రైతు పక్షపాతి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎందుకు తెలియజేయవలసి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతు ఎలా నష్టపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి బటన్ నొక్కితే ఆయన ఎక్కడికైతే కార్యక్రమం చేస్తున్నాడో కడపలో చేస్తే కడపలోనే డబ్బులు పడి తప్పితే మిగిలిన జిల్లాలో పడి కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక బటన్ నొక్కితే 5 నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల సుమారు 65,000 మంది రైతులకి 3,330 కోట్లు ఒకేసారి 2వ విడత డబ్బులు పడ్డాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రైతాంగానికి ఉంది. రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో మనం 2 పంటలు కూడా శుభ్రంగా పండించుకోవచ్చు, మనం ఆర్థికంగా నిలబడచ్చు అన్న ఒక ఆలోచన రైతాంగంలోకి వచ్చింది. దానికి కావలసిన వసతులు ఏదైతే ఉన్నాయో, సాగునీరు కానీ, ఎరువులు కానీ, ధాన్యం గిట్టుబాటు ధర కానీ, ఇవన్నీ కార్యక్రమాలు అన్నిటికంటే ముఖ్యంగా వేళ పంట నష్ట పరిహారం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పులు సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రంలో అప్పులున్నా సరే వేళ రైతాంగాన్ని ఆదుకునే నాయకుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలియజేస్తూ, ఏది ఏమైనా రైతులు పక్షపాతి చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా మరి రైతన్న మీకోసం కార్యక్రమం ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే రైతుకి మేము చేసేమని చెప్పి గర్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి వెళ్తా ఉన్నారు. ఇది వరకు చెప్పుకోలేని పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి రైతులు గడప తొక్కలేకపోయాడు. అదని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి మరొకసారి. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ డీసీ డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. నెల 26 బుధవారం తెల్లవారుజాము 3 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపించి 4 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు, పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీసీ రమేష్
బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయాల తనిఖీ అధికారి ఫణేంద్ర కుమార్, ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, ఈవోలు రాజేశ్వరరావు, శ్రీనివాస రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కర్ర పెట్టి ఇలా లాగేసి బయటకు తీసేసి ఇలాగ ఇద్దరు మనుషులు పెట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు వదిలేసిన తర్వాత ఎక్కువ పోగొడుతున్నారు అనుకో బయట తీసేసి డబ్బు చేసి బయట పట్టుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉంటాం. ప్రతి అరగంటకు ఒకసారి అది క్లీనింగ్ పెట్టి మళ్ళీ లేదా అంతా నిండిపోయి ఒకరి దాని మీద ఒకరు వెలిగించుకుని మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏం చేస్తామంటే ఆ దీపాలు పెట్టి దగ్గర 4-5 బకెట్లు పెట్టి ఇసుక బకెట్లు పెట్టి నీళ్ళు ఎలాగ అందులో ఉంటాయి కాబట్టి ఇసుక బకెట్లు పెట్టి గొప్ప ఏదైనా ఫైర్ అయింది అనుకో ఇసుక వేసి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. నారాయణ విద్యా సంస్థలు స్పోర్ట్స్ ను ఎడ్యుకేషన్ కరిక్యులంలో పెట్టడం ద్వారా నారాయణ విద్యార్థులు నేడు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఛాంపియన్స్ గా నిలుస్తున్నారని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సతీష్ పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో NFCL పేరిట స్పోర్ట్స్ మీట్ జరిగింది. కాకినాడ జోన్లో గల నారాయణ స్కూల్స్, NCS రామారావుపేట, NSN జగన్నాథపురం, CO బ్రాంచ్లకు చెందిన హైస్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 2 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. తొలి రోజు DSDO సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా, నారాయణ జెండాను క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పాస్ట్లో పాల్గొని గౌరవవందనం అందుకున్నారు. అదేవిధంగా రంగురంగుల బెలూన్స్ ఎగరవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. 2వ రోజు పోటీల్లో నారాయణ కాకినాడ జోన్ AGM రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పాస్ట్లో పాల్గొని గౌరవవందనం అందుకున్నారు. అదేవిధంగా రంగురంగుల బెలూన్స్ ఎగరవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కోఆర్డినేటర్ శంకరమూర్తి, ప్రైమరీ కోఆర్డినేటర్ తులసి, స్కూల్ ప్రిన్సిపల్ కవిత, షర్మిల, రవికిషోర్, వీరభద్రరావు, ఏవో, PETలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా మీ నారాయణ విద్యా సంస్థలోని గత కొద్ది కాలంగా పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గారైన అవినాష్ గారు 20 సంవత్సరాల నుంచి పరిచయస్తులు. ఆయనకి పూర్తిగా ఈ స్పోర్ట్స్ మీద అవగాహన ఉంది. ఒక్క క్రికెట్, హ్యాండ్బాల్, ఫుట్బాల్ కాదు, మనకి ఎన్ని 20-30 గేమ్స్ ఉన్నా ప్రతి గేమ్ మీద కూడా ఆయనకి అవగాహన ఉంది. వెయిట్ లిఫ్టింగ్, విజిలింగ్, జూడో అన్ని గేముల మీద ఆయనకి అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. కాబట్టి వారిని నారాయణ స్కూల్స్ వారు తప్పకుండా ఆయన ఎంకరేజ్ చేస్తే ఇంకా నారాయణ ఎడ్యుకేషనే కాదు స్పోర్ట్స్ లో కూడా ముందడుగు వేస్తాదని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్ కి, PETలకి, అదేవిధంగా అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10th క్లాసెస్ మేము ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతూ ఉంది మా ఆధ్వర్యంలో. పర్టికులర్గా కొంతమంది భావన ఎలా ఉందంటే ఈ నారాయణ స్కూల్స్లో మనం స్పోర్ట్స్ కండక్ట్ చేయమన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ మనం 2 పీరియడ్స్ అనేది స్పోర్ట్స్కి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నారాయణ గ్రూప్ కాకినాడ బ్రాంచెస్లో పర్టికులర్గా నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా ఎంతోమంది విద్యార్థుల్ని స్పోర్ట్స్ మ్యాన్స్ కింద మేము తయారు చేస్తూ దాన్ని నేషనల్ వైడ్, స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్ పంపించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి నారాయణ మేనేజ్మెంట్ రమా మేడం గారికి, మా GM విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
సామలకుట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఈ నెల 27వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు చెన్నై శంకర నేత్రాలయ వైద్యశాల ఎర్నాని కుటుంబ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆలయ ఈవో బల్లా నీలకంఠం, ట్రస్ట్ ప్రతినిధులు శివ, శ్యామ్, సునీత తెలిపారు. ఆలయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ జగదీష్ మోహన్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సామలకోట పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము మన ఎమ్మెల్యే గారు చిన్నాచప్ప గారిని, మరియు ఎంపీ గారు ఉదయ్ గారిని, అలాగే ఎమ్మెల్యే గారు జ్యోతిల నెహ్రూ గారిని, అలాగే డిసిసి చైర్మన్ గారు తుమ్మల బాబు గారిని, ఇంకా ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమం మెయిన్ సర్వీస్ ఓరియంటేషన్ మీద వెళ్తుంది, అందుకని ప్రజలకి అందాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే చెప్పాలంటే ఇది ప్రోగ్రామ్ బస్సెస్లోని సర్జరీస్ అని అంటే చాలామంది వరకు కొంతవరకు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బస్సులోని ఎలా అవుతుందండి అన్నది. కానీ ఇప్పటి వరకు ఈ శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో ఎన్నో వేల ఆపరేషన్స్ జరిగినవి ఈ బస్సులో జరిగాయండి. ఎందుకంటే ఆ బస్సెస్ అంతా శానిటైజ్డ్గా ఉంటాయి. ఈచ్ బస్ వర్త్ కాస్ట్ 5 crores అండి. సో ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు ఆ బస్ని చాలా శానిటైజ్గా ఉంచి ఏ విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు అన్నది రాకుండా ఉండాలన్న విషయం కూడా మీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ అవకాశం అన్నది చాలా అరుదుగా వస్తుంది. అందులోని మన కాకినాడ ఈ సామలకోట ప్రాంతంలో పెడుతున్నారు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మన శివగారి వాళ్ళు ఈ విధంగా పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు, అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే మాధవన్ గారు, ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠలు ఎంతోమంది ఇచ్చిన సంస్థ కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ, ఇందులోకి ప్రత్యేకత ఏంటి అంటే చాలాసార్లు మనము ఐ క్యాంప్స్ అనేవి జరుగుతుంటాయి, కంటి పరిస్థితి చికిత్సలు జరుగుతుంటాయి. కాకపోతే ఇందులో ప్రత్యేకంగా మనం బస్సు ఒక 5 కోట్ల రూపాయల విలువైన బస్సుల్లో మనం తీసుకొచ్చి ఈ బస్సులోనే మనం కంప్లీట్గా ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ కూడా ఎండ్ టు ఎండ్ ఆపరేషన్, అంటే వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ముందు పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్స్ మందులు అవన్నీ ఇచ్చి, మందులు ఇచ్చిన తర్వాత సర్జరీ డేట్ సెటప్ చేస్తారు. సర్జరీ డేట్ వాళ్ళు వచ్చి దాని తర్వాత ఉచితంగా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు వాళ్ళ కళ్ళు మళ్ళీ పరీక్షించి కళ్ళద్దాలకు కావాల్సిన మళ్ళీ మెజర్మెంట్ అనేది తీసుకుని మళ్ళీ 4 రోజుల తర్వాత కళ్ళద్దాలతో కూడా దానికి వస్తుంది. సో ఎండ్ టు ఎండ్గా చేస్తున్న ప్రయత్నం ఇది. దానికి మీ అందరి సహకారం. ఊళ్ళో అంటే పెద్ద ఊర్లో కాకినాడలో చేయడానికి, సామర్లకోట గుడిలో ఇక్కడ చేయడానికి ఉన్న ఉద్దేశం, వ్యత్యాసం ఏంటి అంటే ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం. క్రిస్టియన్ మెడికల్ సెంటర్, అగ్రహారం హాస్పిటల్, పిఠాపురం ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ సంయుక్తంగా మంగళవారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముస్లిం తల్లి గుడి సమీపంలోని కరోనా హాస్పిటల్ వద్ద నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. శిబిరంలో వచ్చిన వారికి ఉచిత కంటి పరీక్షలు, మందులు పంపిణీ, కంటి ఆపరేషన్లకు రిఫరల్స్, రెటీనా సమస్యలు, కొయ్యకండి, చూపు తగ్గడం, ఇన్ఫెక్షన్తో సహా వివిధ కంటి సంబంధిత వ్యాధులపై నిపుణులు సేవలు అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్గనైజర్ జేజీ ప్రకాష్, ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ సెక్రటరీ పి జాన్ మోడీ ప్రత్యేకంగా శిబిరాన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు సేవాభావం కలిగిన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సమగ్ర ఏర్పాట్లు చేశారు. కన్వీనర్ డాక్టర్ వి వెంకట్రావు మాట్లాడుతూ గ్రామ ప్రజల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఇలాంటి శిబిరాలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ శిబిరాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్, సిఎంసి, అగ్రహారం హాస్పిటల్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి స్పందన లభించింది. అనేకులు పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఈ యొక్క కళ్ళు కనబడక, ఎక్కడ చూపించుకోవాలో తెలియక, ఎవరిని సంప్రదించాలో తెలియక అనేకులు బాధపడతా, అనేకులు మాకు తారసపడడం చాలాసార్లు చూసాం. వాళ్ళకి ఒక సొల్యూషన్ చూపించాలని చెప్పేసి డాక్టర్ గారిని అడిగినప్పుడు డాక్టర్ గారు తప్పకుండా మన దగ్గర పెడదాం, ఇటువంటి మంచి పని మనం చేద్దాం అని చెప్పేసి డాక్టర్ గారు నాతోటి ఎంతో సహకరించి ఈ యొక్క మంచి పని చేయడానికి డాక్టర్ గారు మాకు అనుమతించారు. ఆయన హాస్పిటల్, ఆయన యొక్క ప్రెమిసిస్ ఇవన్నీ కూడా వినియోగించుకోవడానికి. అలాగనే డాక్టర్ గారు కూడా ఈ యొక్క ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంకా వీలైతే త్వరలో 3 నెలలకి కూడా ఒక్కొక్క వైద్య శిబిరం
ఒక్కొక్క రకమైన అంటే ఇప్పుడు కంటికి, తర్వాత జనరల్ చెకప్, ఆ తర్వాత వేరే వ్యాధులకి ఇలాగా చెకప్స్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా, ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా మేలు పొందాలని అన్నాం. ప్రత్యేకంగా మొట్టమొదటిది కన్ను పెట్టడానికి కారణం ఏంటంటే, కన్ను శరీరానికి అంటే దేహానికి కన్ను వెలుగే ఉన్నదని వేద గ్రంథం చెప్తుంది. కాబట్టి వేదాలు చెప్పినట్టుగా ఆ కన్ను బాగుపడితే, కన్ను వెలుగ్గా ఉంటే దేహం అంతటికి వెలుగు అని చెప్పేసి వేద గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆ కంటికి మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ గారికి, ఇక్కడ సహాయం చేస్తున్న సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా సిఎంసి వెల్లూరు వారి బ్రాంచ్ పిఠాపురం సిఎంసి హాస్పిటల్లో కంటి వైద్య శిబిరం ద్వారా కంటి వైద్యులు మన హాస్పిటల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడానికి ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా ఇద్దరు కలిసి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఈరోజు 100 మంది పైనే ఈ కంటి వైద్య శిబిరానికి వచ్చి అందరూ పరీక్షలు చేయించుకుంటారు. ఈ కంటి వైద్య శిబిరంలో ముఖ్యంగా కంటిలో శుక్లాలు అనగా క్యాటరాక్ట్ మరియు ఇతర కంటి వ్యాధులు, కంటిలో కొయ్యకండ్లు కానీ, గ్లకోమా కానీ, వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా అన్నిటికీ వైద్యం చేసి ఉచితంగా మందులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కన్ను శరీరానికి దీపం లాంటిది. కంటి చూపు తగ్గినా, చూపు కనబడకపోయినా మరి చాలా కష్టంగా జీవించడం చాలా కష్టం. అంచేత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే మెరుగైన కంటి చూపు ఉండాలి. మరి ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకుని మేలు పొందాలి. 3 ఏళ్ల క్రిందట సుమారు 500 మంది నుంచి చిట్టీల రూపంలో 30 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వినాయక చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీని డైరెక్టర్లపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఎస్పీ బిందు మాధవ్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు 2 టౌన్ సిఐని తెలుగు జనతా పార్టీ ప్రతినిధి పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, న్యాయవాది వాసంశెట్టి రాజేశ్వరరావు బాధితులతో కలిపి ఫిర్యాదు వివరాలు తెలియజేశారు. ఫిర్యాదును విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీజేపీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, న్యాయవాది వాసంశెట్టి రాజేశ్వరరావు, బాధితులు అనుసూరి రాజ్కుమార్ మాట్లాడుతూ వినాయక చిట్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కేసు పెట్టాను. అప్పుడే పెట్టిన తర్వాత కూడా నాకు అలా చెప్పుకుంటూ వచ్చేది, కానీ నాకు 40 ఏళ్ళు పూర్తిగా పెట్టాను. అడ్మినిస్ట్రేషన్ మేడం గారు కూడా వెళ్ళి చెక్ చేసి చాలా బాగా కట్టమన్నారు, అన్నీ కుదురుతానన్నారు. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి కానీ నా డబ్బులు ఇచ్చింది కానీ నేను వికలాంగుని బాబు, నేను చాలా ఇబ్బంది బాగున్నాను. ఈ వినాయక సీడ్స్ అండ్ కంపెనీలో ఉన్న డైరెక్టర్లు శంకర ప్రభాకర్ రావు గారు, కొండపల్లి రామలక్ష్మి గారు అండి. ఈవిడ జంగారెడ్డిగూడెం అండి. వీళ్ళ ఆయన గారు అయితే జడ్పీటీసీ అండి. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ కూడా చేశారండి. హాతి సరోజిని గారండి, పరదేశి శివకుమార్ గారండి, ఎస్ మాధవరావు గారండి. మాధవరావు గారు అల్లుడు కృష్ణ అండి. మాధవరావు గారు అల్లుడు కృష్ణ గారండి. మాధవరావు గారు కూతురే క్రాంతి గారండి. అలాగే మాధవరావు మేనల్డైన బాబీ గారండి. మాధవరావు గారు కుమారుడు వినయ్ వర్ధన్. వీళ్ళందరూ కూడా ఏమంటే ఈ 500 డబ్బులు కట్టించేసుకుని దాదాపు 3,30 కోట్ల రూపాయలు దోసేసి హాయిగా సింగిల్గా కేసు కట్టించుకుని సిట్రేస్ట్ గారు ఏం చేశారంటే మాధవరావు ఒకరి మీద కేసు పెట్టి తూతూ మంత్రంగా దీన్ని పూర్తి. ఈ బాధ్యతలు ఏమైపోవాలండి? దాదాపు అప్పుడే 3 సంవత్సరాలు అవుతుంది. కట్టిన సీట్ ఇవ్వలేదు. ఏ విధంగా పోతుంది? దీని మీద అయితే ఖచ్చితంగా మా పేదల తరపున మేము పోరాటం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 500 మందిని వేసుకుని త్వరలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన కొందెల పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి దీని మీద ఒక కమిటీ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వీళ్ళందరికీ డబ్బులు ఇప్పించే బాధ్యత వరకు కూడా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మన పవన్ కళ్యాణ్ గారి మీద అయితే 100% న్యాయం ఉంది. ఆయన అయితేనే న్యాయం చేస్తాడు. కానీ త్వరలో ఆయన కూడా కలుస్తామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. అలాగే ప్రభుత్వాలను వస్తువులు లెక్కలో పెట్టుకుని మొత్తం వీళ్ళందరూ కూడా దోచేయడం మొదలు పెట్టారు. ఈ రోజున కేవలం బ్యాంకు చైర్మన్ మీద కేసులు పెట్టేసి పక్కతో పట్టించడం కాకుండా ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేయాలని ఈ రోజున పెద్దిశెట్టి గారు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారిని ఏమైతే ఆస్తులు ఉన్నాయో, బెనామీ పేర్లు ఎవరైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని
బాధితులు న్యాయం చేయాలని చెప్పేసి మేము బీసీ సంఘాల తరఫున ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మధ్యతరగతి కుటుంబాలకు మీరు న్యాయం చేసిన ప్రభుత్వం న్యాయం చేసిన వారు అవుతారు. కాబట్టి మేము రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కనుక న్యాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా లోకేష్ గారిని కలిసి వీళ్ళందరూ వేదన తెలియజేసి బాధితులందరికీ న్యాయం చేకూరేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ చాలా వినాయక చిట్స్లో నేను 5 లక్షల రూపాయలు కట్టానండి. వీళ్ళందరూ కూడా అలాగే 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షల రూపాయలకి చాలామంది ఉన్నారు బాధితులందరూ కూడా. మేమందరం కూడా ఒక బాధితుల సంఘాన్ని పెట్టుకుని మేమందరం కలిసి ఈ యొక్క కంప్లైంట్ ఈ యొక్క పెద్ద వెంకటేశ్వరరావు గారి ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దయచేసి మీరు మా యొక్క భావం తెలుసుకుని ఈ యొక్క ఆర్థిక నేరస్తుల్ని గట్టిగా శిక్షించి మా యొక్క అమౌంట్ ఇప్పించవలసిందిగా ఆస్తులు అన్నీ కూడా జప్తు చేసి వీళ్ళ మీద ఎంక్వైరీ కమిటీ వేసి మీరు మా యొక్క ఆస్తుల ద్వారా మా యొక్క డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. మేము వినాయక చిట్స్ బాధితులు కొట్టుపల్లి సోమసుందరం 5 లక్షలు సీజ్ చేసాం. మా చెల్లి 5 లక్షల సీటు, మా అన్నయ్య 10 లక్షల సీటు అలా సీజ్ చేసి పిల్లల పెళ్ళిళ్ళు అనారోగ్య కారణంగా అనేక కారణాల వల్ల మాకు ఉపయోగపడతాయి వేసుకుంటే ఈ చిట్ అయిన మాధవరావు గారు మోసం చేసి ప్రతిరోజు తిప్పించుకుని అదుగోయిస్తామని వినాయక చిట్స్ మాధవరావు గారు రేపిస్తాం ఆపిస్తామని ఇలాగా నిర్లక్ష్యం చేస్తూ మా సమాధానం కూడా నిర్లక్ష్యంగా ఉంటుంది. మాకు న్యాయం ఎస్పీ గారిని సిఐ గారిని కలిసాం. వెంటనే మాకు న్యాయం జరిగేలాగా చూడమని కోరుతున్నాం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని మేము తొందరలో కలుస్తాం. మాకు వెంటనే న్యాయం చేయవలసింది. 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రతి ఆదివారం నిర్వహించే ప్రత్యేక ఓపీ సేవలను సద్వినియోగించుకోవాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్ర కోరారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఆదివారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి 4వ బ్లాక్లో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు ప్రత్యేక జనరల్ మెడిసిన్ ఓపీ నిర్వహిస్తున్నామన్నారు. వైద్య రంగంలో నిష్ణాతులైన విశ్రాంతి జనరల్ ఫిజిషియన్లు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క డాక్టర్ వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఉచితంగా రక్త పరీక్షలు, ఎక్స్రే తీయడంతో పాటు ఉచిత మందులు కూడా అందిస్తున్నారని తెలిపారు. నేటి బిజీ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు సెలవు దినమైనందున కుటుంబ సభ్యులు వయోవృద్ధులను తీసుకువచ్చి వైద్య సేవలు పొందుతారనే భావంతో ప్రతి ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అడబల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సిటిజన్స్ సంఘ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుధరాజు సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, పార్థసారథి, డాక్టర్ దాసరి శ్రీధర్, లింగమల్లు కృష్ణమూర్తి, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే మన అసోసియేషన్ చొరవతో జనరల్ హాస్పిటల్లో ప్రతి ఆదివారం 4వ నెంబర్ గదిలో 9 నుంచి 12 వరకు కూడా సీనియర్ సిటిజన్స్ ప్రత్యేకమైన ఓపీ అంటే వాళ్ళు 65 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు కానీ ఏదైనా వాళ్ళ ఏజ్ ప్రూఫ్ కూడా పట్టుకెళ్ళడం అవసరం. రెండోది ఏంటంటే దీని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే అత్యంత నిష్ణాతులైనటువంటి ఫిజిషియన్స్ డాక్టర్ ఐవీరావు గారు, డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు, డాక్టర్ కేఎస్ఆర్ స్వామి గారు ఇలా కొంతమంది ఒక 5గురు ప్రఖ్యాత వైద్యులు అంటే వాళ్ళ దగ్గర మనం కన్సల్టేషన్ రాయించుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఓపీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా చాలా కష్టమే. అటువంటి గొప్ప నిష్ణాతులైన ఫిజిషియన్స్ వాళ్ళు ఈ కిడ్నీ, లివరు, హార్ట్, ఊపిరితిత్తులు, బ్రెయిన్ అన్నిటికి సంబంధించిన అన్ని చూస్తారు. కానీ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఆదివారం 9 నుంచి 12 వరకు మీకు ఒక ఏజ్ ప్రూఫ్ అన్నట్టు ఒకటి పట్టుకెళ్తే బెటర్. పట్టుకెళ్ళకపోయినా చూస్తారు. బట్ ఇది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకించబడింది కాబట్టి అది పట్టుకెళ్తే ఇంకా బాగుంటుంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఆరోగ్య విషయాలపై ఒక ప్రత్యేక శ్రద్ధ చెప్పాలని భావంతో రాష్ట్రపతి సూచన మేరకు మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు లావణ్య కుమార్ గారు కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళడం, వారు యాక్సెప్ట్ చేయడంతో ఈ రోజు నుండి మన 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కాకినాడలో ఉన్న ప్రముఖ వైద్యులచే జనరల్ ఫిజిషియన్ కింద వారు అన్ని రకాల వైద్యులు కూడా పరీక్షలు చేసి ఉచితంగా రక్త పరీక్ష నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఇది జనరల్ హాస్పిటల్లో ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే ఇది ఏర్పాటు చేశారు. అంచేత 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులందరూ కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళి వారి యొక్క వైద్య సేవలను పొంది ఉచితంగా మరి రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు, మందులు కూడా వారు ఉచితంగా ఇస్తారు. కాబట్టి ఈ సౌలభ్యాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
లింగ అసమానత సమస్యలు ఎదుర్కొనేందుకు నూతన చైతన్యం 4.0 డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు స్పష్టం. కార్పొరేటర్లకు దాసోహంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య విమర్శ. రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పెద్దాపురి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన కాకినాడ సాధ్యం. ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.